రైట్. కవిత సస్పెండ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ప్రధానంగా ఆమె ఇన్ని రోజులు పార్టీకి సంబంధించి విమర్శలు చేశారు. లేఖతో మొదలైనటువంటి వివాదం సస్పెండ్ దాకా వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సస్పెండ్కి సంబంధించి క్లారిటీ వచ్చిందా? సో అప్డేట్స్ ఏమి ఉన్నాయి? నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో కవితకు రోజు రోజుకి దూరం పెరుగుతుందని చెప్పుకోవాలి. అయితే సిల్వర్ జూబ్లీ పార్టీ సభలో అక్కడ జరిగినటువంటి తీరు, అక్కడ జరిగినటువంటి పరిణామాలపైన పార్టీలో కొంతమంది నేతలు కవిత దృష్టికి తీసుకున్నటువంటి అంశాలపైన కవిత లేఖ రాసింది. ఆ లేఖ రాసినటువంటి అంశం బయటపడినప్పటి నుంచి కూడా కవితకు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి నుంచి కూడా కవిత ఆ టైంలో కవిత అమెరికా పర్యటన వెళ్ళింది. అమెరికా పర్యటన వెళ్ళి వచ్చే 2 రోజుల ముందు కవిత రాసినటువంటి లేఖ బయటకు వచ్చింది. అయితే కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడే కవిత వాటిపైన కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేను ఎప్పుడు రాస్తుంటాను లేఖను, కానీ ఎప్పుడు బయటకు రాని లేఖ ఇప్పుడు ఎలా వచ్చిందంటే కూడా అప్పటి నుంచి కూడా తీవ్ర దుమారం రేపుతూ వస్తున్నాయి కవిత వ్యాఖ్యలు. ఖచ్చితంగా లేఖ బయట పెట్టింది ఎవరో చెప్పాలి, లేఖ బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా తను కొన్ని కామెంట్స్ చేసింది. అప్పటి నుంచి కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తుంది. తర్వాత జాగృతిని మరింత బలోపేతం చేస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ రోజు మాట్లాడినటువంటి కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కొంతమంది దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ మంచుడే కానీ దయ్యాల వల్లనే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అంటే అడుగున పడిపోతుంది అనేటువంటి కామెంట్స్ చేసింది. అయితే అప్పటి నుంచి కూడా కవిత వ్యాఖ్యలు చేయడము, జాగృతిని బలపరుస్తూ రావడం, జాగృతి కొత్త పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడము, అప్పటి నుంచి కూడా జాగృతి తరఫున జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే కవిత పైన కొంతమంది నేతలు చేసినటువంటి వ్యాఖ్యల పైన కావచ్చు, కవిత చేసినటువంటి కార్యక్రమాల పైన కావచ్చు బీఆర్ఎస్ ఎక్కడ స్పందిస్తూ వస్తున్న సందర్భం అయితే లేదు. అయితే ఇప్పుడు తాజాగా మొన్న ఏదైతే కవిత ఒక ప్రెస్ మీట్ లో చాలా సందర్భాల్లో కేటీఆర్ పైన ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసింది. ఎక్స్ లో స్పందిస్తే సరిపోతుందా, ప్రజల మధ్య తిరగాలి తప్ప ఎక్స్ లో స్పందిస్తే ఎక్కడ కూడా న్యాయం జరగదు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. మొన్నటిదాకా కూడా కేటీఆర్ ని డైరెక్ట్ గా కార్నర్ చేస్తూ వచ్చినటువంటి కవిత తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఏదైతే సిబిఐని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా నిన్న అమెరికా నుంచి ఉదయం కవిత హైదరాబాద్ కి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇప్పటికే కాళేశ్వరం అంశం పైన ఎలా ముందుకెళ్లాలి, సిబిఐకి అప్పగిస్తా అని చెప్పేసి సమావేశం జరుగుతున్న సందర్భంలో నిన్న సాయంత్రం భవిత ప్రధానంగా అంటే కవిత సస్పెండ్ అయ్యారు. సో సస్పెండ్ అవ్వడం వెనక పూర్తిగా హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడంతోనే పార్టీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సాక్షాత్తు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిపైనే సో విధేయుడిగా ఉన్నటువంటి ఒక రకంగా వరుసకు భావైనా కూడా ఆయన కీలక పాత్ర పోషించారు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో. కానీ అవినీతి మరకంటించడంలో కీలక పాత్ర పోషించినట్లు హరీష్ రావుని, సంతోష్ రావుని వ్యాఖ్యానించడంతోనే నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చా? కొంతకాలంగా నుంచే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ లైన్ దాటినా పార్టీకి అంటే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడకపోయినా కూడా డైరెక్ట్ గా వేటు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే కవిత చేసినటువంటి గత 4 నెలల కవిత చేసినటువంటి వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేసి అక్కడ చర్యలు తీసుకోవడం కానీ కవిత పైన ఎలాంటి అంటే మాటలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అయితే లేదు. అయితే నిన్న తాజాగా అంటే మొన్న గతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే మాజీ మంత్రి ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన కూడా పూర్తి స్థాయిలో కొన్ని వ్యాఖ్యలు చేసి లిల్లుపుట్ నాయకుడు చావు తప్పి కళ్ళు లోటపోయినట్టు గెలిచారు అనిపిస్తే కొన్ని సంచలనాల కామెంట్స్ చేసింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు, కానీ జగదీశ్వర్ రెడ్డి వెంట ఉన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ కనిపించింది. అయితే నిన్న తాజాగా కాళేశ్వరం సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ సిబిఐకి అప్పగించడం అంటే కేసీఆర్ పైన లేని నెపం నెడుతున్నారు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి కర్త కర్మ క్రియ పూర్తి స్థాయిలో అటు ఎవరైతే దయ్యాలన్నానో ఇటు హరీష్ రావు కావచ్చు కోసమే వాళ్ళ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో కాళేశ్వరం అవినీతికి పాల్పడింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే దీనిపైనే అంటే కవిత కొన్ని వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ ని సిబిఐకి అప్పగించిన తర్వాత పార్టీ ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అని చేసినటువంటి వ్యాఖ్యల పైన పార్టీలో చాలా దుమారం రేగుతుంది. అయితే ఒకవైపు హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యల పైనే ముఖ్యంగా హరీష్ రావు గత కొంతకాలంగా అంటే ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ వెన్నంటే ఉంటారు. కేసీఆర్ తర్వాత నిర్ణయాలు తీసుకునే నాయకులు ఎవరైనా ఉంటే అటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు. అలాంటి వ్యక్తి పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కొంత పార్టీలో చర్చ జరిగినాయి. మెజారిటీ నాయకులు పూర్తి స్థాయిలో కవిత పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే కవిత పైన వేటు పడిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా
ఓ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మీడియా ముఖంగా ఈ అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ రోజు కూడా సమావేశమైన నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజే నిన్నటి నుంచి అంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యల అనంతరం నుంచి అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కవిత పైన వేటు వేస్తుందని చెప్పేసి కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు తాజాగా తీసుకున్నటువంటి అంశం పైన గత కొంతకాలంగా కవిత చేసినటువంటి ఆరోపణలు పార్టీ పైన కావచ్చు, ఇటు కుటుంబం పైన కావచ్చు, ఎంత ఇబ్బందులు పెట్టే అంటే ఎంత ప్రలోభ పెడుతున్నాయనే అంశాన్ని వాళ్ళు తెరపైకి చేస్తూ ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి కవితను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, ఎలాంటి అంశాలు కవితకు సస్పెండ్ చేయడానికి తోడ్పాటు అయ్యాయనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం అనేది కనిపిస్తుంది. రైట్ అంటే తెలంగాణలో మరొక పార్టీ రాబోతుంది, కవిత పెట్టబోతుంది అన్నటువంటి వార్తలు వచ్చాయి. కొన్ని పేర్లు కూడా ఇప్పుడు మనుబడిలో ఉన్నటువంటి సందర్భం పార్టీ పెట్టడం కన్ఫర్మ్ అనుకోవచ్చా? ఎందుకంటే సస్పెండ్తో క్లియర్ వచ్చింది కాబట్టి ముందు నుంచి ఆమె వ్యక్తిగతంగానే పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వంపై కూడా ముందుకెళ్తున్నారు. సో పార్టీ పెట్టే అవకాశం జాగృతినే మరింత బలోపేతం చేస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో జాతరకు సంబంధించినటువంటి కమిటీని కూడా నియమిస్తూ వస్తుంది, జిల్లాల అధ్యక్షులను కూడా నియమించింది. అయితే మొన్నటి వరకు అయితే కవిత నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బయట ఎన్నో పుకార్లు వస్తుంటాయి, అవన్నిటిని పట్టించుకోవద్దు అని చెప్పేసి చెప్తూ వచ్చింది. అయితే ఈ రోజు కవిత పైన వేటు పడింది, సస్పెన్షన్ వేటు పడింది. అంటే కవితను అంటే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా సస్పెండ్ చేసింది కాబట్టి మరొకసారి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే కవిత కావాలని చెప్పేసి పార్టీలో నుంచి వాళ్ళంతా వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కూడా బయట వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే సస్పెండ్ చేస్తే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో జాగృతినే ఇంకా నా సొంత సంస్థ అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నటువంటి కవిత జాగృతినే బలోపేతం చేస్తూ జాగృతినే ఇంకా పూర్తి స్థాయిలో మరొకసారి బీఆర్ఎస్ వైపు చూడకుండా జాగృతిలోనే పటిష్టం చేయాలని చూస్తుందా చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కవిత ఎలా స్పందిస్తుందో చూడాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.